నమస్కారం అమ్మ. అమ్మవారి ఆశీస్సులు తల్లి. అమ్మ, అసలు ఎంబీబీఎస్ చేసి దాని తర్వాత సన్యాసినిగా ఇప్పుడు పీఠాధిపతిగా అసలు ఎందుకు మారాల్సి వచ్చిందమ్మా? మీ ప్రయాణం ఎలా జరిగింది? తప్పకుండా. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. ముందుగా జగన్నాథుడైనటువంటి నారాయణకు, జగద్గురువులైనటువంటి ఆదిశంకర్లకు, కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి ప్రస్తుత పీఠాధిపతులు, శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి మా పూజ్య గురుదేవులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఫలాన్ని కావాలి, ఫలాన్ని జరగాలి అని కోరుకుంటూ ఉంటారు. కోరుకున్నది జరిగితే సంతోషం, కొన్నిసార్లు జరగకపోతే దుఃఖం లేదా సరిపెట్టుకోవటం అనేది మామూలుగా మానవ జీవితంలో జరుగుతుంది. అయితే కోరుకున్నది కాక, అనుకున్నది కాక, అనుకోనిది, అనూహ్యమైనటువంటివి కూడా మానవ జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అలానే నా జీవితంలో కూడా అటువంటి సంఘటనలు, అటువంటి మార్పుల వల్ల జీవిత గమనం అనేటువంటిది మారిపోయింది. సుమారుగా ఒక 12 సంవత్సరాల క్రితం, అంటే 2012లో జరిగినటువంటి మార్పు ఇది. నేను మీరన్నట్లుగా మెడిసిన్ చదివానమ్మా. మెడిసిన్ చదివిన తర్వాత ఈ జీవితం అనేటువంటిది మారింది. అయితే దీనికి బీజం, మూలం అనేటువంటిది నా చిన్నతనంలోనే పడింది. దానికి కారణం ఏంటంటే కుటుంబ నేపథ్యం. మా కుటుంబానికి ఇప్పుడు ప్రస్తుతం మా గురుదేవులుగా ఉన్నటువంటి కుర్తాళం పీఠాధిపతుల వారికి పూర్వాశ్రమంలో బంధుత్వం ఉండటం, చిన్నతనం నుండే వారిని చూడటం, వారి దగ్గరికి వెళ్ళటం, అది కాక ఇంట్లో కూడా అమ్మవారి పూజలు అనేటువంటివి ఎక్కువగా జరగటం అనేటువంటి దానివల్ల చిన్నప్పటి నుంచే కూడాను దైవభక్తి అనేటువంటిది అలవడింది అమ్మ వల్ల. ఆ తర్వాత మంత్ర సాధనలో నా 14, 15వ ఏట, 16వ ఏట వచ్చేటప్పటికి, అప్పటికి ఇంకా మా గురువుగారు సన్యాసం తీసుకోలేదు. మా పూర్వాశ్రమంలో బంధువులుగా ఉండేవారు. వారిని చూడటానికి వెళ్ళినప్పుడు వారు ఆశీర్వదించడం జరిగింది. ఆ తర్వాత సన్యాసం వారు తీసుకున్న తర్వాత నేను దర్శనం చేసుకోవటానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి నాకు మంత్రోపదేశం చేయటం, ఆ తర్వాత మంత్రము, చదువు అనేటువంటివి 2 ప్యారలల్గా జరిగాయి. కానీ చదువు పూర్తయిన తర్వాత ఒక అనూహ్యమైనటువంటి స్థితిలో, ఒక దివ్యమైనటువంటి పరిస్థితిలో ఈ మార్పు అనేటువంటిది జరిగింది. అదొక దేవతాత్మకమైనటువంటి సూచనగా, దేవతలు అనుకుంటే ఏదైనా జరుగుతుంది, ఒక్క క్షణంలో జీవితాన్ని మారుస్తారు దేవతలు అంటారే, అలా నా జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చి సుమారుగా 12, 13 సంవత్సరాల క్రితం 2012లో శ్రావణ పూర్ణిమ నాడు మామూలుగా ఉన్నటువంటి నా జీవితం ఈ సన్యాస మార్గంలోకి ప్రవేశించటం, ఆధ్యాత్మిక పదంలోకి ప్రవేశించటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎంబీబీఎస్ చదివి సుమారుగా 24 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎవరైనా నాకు వైరాగ్యం కలిగింది, నేను సన్యాసం తీసుకుంటాను అంటే సమాజం ఏమంటుంది? నీకేమైనా పిచ్చా? ఇంత మంచి చదువు చదువుకున్నావు, ఎంతో మానవ సేవ, మాధవ సేవ అంటున్నారు, చేయగలుగుతావు కదా, ఇది వదిలేసి ఈ మార్గంలోకి రావటం ఏమిటి అని మామూలుగా అనేవాళ్ళు, ఆనాడు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పుడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది. మామూలుగా ఏమిటి అని అంటే, మనం పురాణాల్లో చదువుతాం, ధ్రువుడు తపస్సు చేస్తే స్వామి కనిపించాడు, వెంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి కనిపించాడు అని, ఇలా ప్రహ్లాదుడి కోసం నరసింహుడు వచ్చాడు అని. దేవతలు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చారో, ఒక ధ్రువుణ్ణి ఎలా మార్చారో, ఒక ప్రహ్లాదుడిని ఎలా మార్చారో, మార్చదలుచుకున్న సమయం వచ్చినప్పుడు వాళ్లే వచ్చి మారుస్తారు. నా విషయంలో కూడా అదే జరిగింది. శ్రావణ పూర్ణిమ నాడు స్వామివారు, మా గురువుగారు నాకు దీక్షను అనుగ్రహించారు. ఒక ప్రత్యేకమైనటువంటి భైరవ మంత్రాన్ని కాలభైరవుడు ఉపదేశించారు. అందరు అడిగినప్పుడు ఇదే సమాధానం చెప్పాను నేను. ఏమిటి భైరవుడు కనిపించాడు చెప్పాడు. భైరవుడు కనిపించడం ఏమిటి? హాల్యూసినేషనా, ఇల్యూజనా, డెల్యూజనా? మేము ఇన్నేళ్లుగా పూజ చేస్తున్నాం, ఇన్నేళ్లుగా సాధన చేస్తున్నాం, ఇన్నేళ్లుగా తపస్సు చేస్తున్నాం, మాకు కనిపించలేదు, ఒక 25 ఏళ్ల అమ్మాయికి నీకు కనిపించడం ఏమిటి, నువ్వు మారిపోవటం ఏమిటి, ఏమిటిది అని అనుకున్న వాళ్ళు ఉన్నారు, అన్నవాళ్ళు ఉన్నారు. నేను మా గురువు గారిని అడిగాను, స్వామివారు ఎట్లా ఏంటి అంటే, దీనికి సమాధానం చెప్పవలసింది నేను కాదు, నిన్ను ఎవరైతే ఇక్కడ ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చారో, ఈ మార్పుని ఎవరైతే నీలోకి ప్రవేశపెట్టాడో ఆ భైరవుడిని అడుగు అన్నారు. అడిగాను. అడిగితే పూర్ణిమ నాడు దీక్ష తీసుకోవటం జరిగింది. అమావాస్య నాడు వచ్చేటప్పటికి హోమకుండం ముందర కూర్చున్నాను, భైరవుడి ముందర హోమం చేస్తూ ఉన్నాను. అందరూ భక్తులు కూర్చొని ఉన్నారు.
కూర్చొని ఉంటే అదిగో భైరవుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సందడి ఎదురకుండానే సమాధానం చెప్తున్నాడు చూడు అన్నారు. హోమకుండంలో నుండి ఒక ఏకముఖి రుద్రాక్ష బయటికి రావటం అనేటువంటిది అందరి కళ్ళ ముందే జరిగింది. అలా భైరవ అనుగ్రహం, దేవతానుగ్రహం వల్ల నా జీవితం మలచబడింది అని నాకే కాక ఆనాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వామి తెలిసేటట్టుగా చేశాడు. ఇప్పటికీ కూడా దేవతలు అలా తెలియజేయటం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి మానవ ప్రయత్నం అనేటువంటిది కాకుండా ఇది పరమేశ్వరి యొక్క నిర్ణయం, అమ్మవారి ఇచ్ఛ, అమ్మవారి కోరిక వల్ల నా జీవితం అనేటువంటిది ఆనాడు మలచబడి ఈనాడు ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థితిలో ఉండటం అనేటువంటిది జరిగింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజలు ఇవన్నీ ఎక్కువ చేయడం వల్ల మీకు ఈ దైవం పట్ల నమ్మకం అనేది ఉంది, ఒప్పుకుంటా. కాకపోతే ఎంబీబీఎస్ చదివి ఒక డాక్టర్స్కి ఇలాంటి ఒక స్పిరిచువల్ డివోషనల్ సైడ్ ఉండడము, అసలు సైన్స్ ఇవన్నిటిని నమ్ముతుందా అమ్మ? ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఉంటుంది. మీరు చూడండి, హాస్పిటల్స్లో కనుక చూస్తే, మామూలుగా మెడికల్ కాలేజెస్లో హాస్పిటల్స్లో కనుక చూస్తే గైనిక్ వార్డ్లో అప్పుడే ప్రసవించినటువంటి డెలివరీస్ అవ్వటం, న్యూ బార్న్ బేబీస్ ఉండటం జరుగుతుంది. ఒక పక్క సీరియస్ కేసెస్, ఐసీయూ, మార్చరీస్, డెత్స్ జరుగుతూ ఉంటాయి. అంటే జననాన్ని మరణాన్ని ఒకే సమయంలో చూసేటువంటి ప్రొఫెషన్ ఏంటి అంటే అది డాక్టర్ ప్రొఫెషనే. అంటే జనన మరణాలకు ఒక అతీతమైనటువంటి స్థితిగా ఉండగలిగేటువంటి స్థితి డాక్టర్లకు వచ్చేస్తుంది. ఏదైతే మన శాస్త్రం, మన పురాణం చెప్తున్నదో, పుట్టినవాడు జన్మించక తప్పడు, జన్మించిన వాళ్ళు గిట్టక తప్పదు అనేది సూత్రాన్ని మామూలు వాళ్ళు ఆకలింపు చేసుకోవటం కష్టం. పుట్టడం చూడంగానే ఆనందం కలుగుతుంది, మన వాళ్ళు మరణించగానే బాధ కలుగుతుంది. కానీ వైద్య వృత్తిలో రెండూ ఒకేసారి చూడటం అనేటువంటిది మనసు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ అతీతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తుంది, మొదటిది. రెండవది, మెడిసిన్ అనేటువంటిది ఒక సైన్స్. మామూలుగా చూడండి, డాక్టర్స్ కూడా చాలా చోట్ల చాలామంది ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ అంటారు. అంటే సాధారణంగా మెడిసిన్లో జరగనటువంటిది ఒక అద్భుతం జరిగింది, దానికి సమాధానం మెడికల్ సైన్స్లో లేదు. ఏమిటి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ఆధ్యాత్మికమైనటువంటి శక్తి. మనది మెడికల్ సైన్స్ అనేది మోడ్రన్ సైన్స్ అయితే, ఆధ్యాత్మిక శాస్త్రం అనేటువంటిది ఇట్స్ అన్ ఏన్షియంట్ సైన్స్. రెండూ కూడా శాస్త్రాలే. ఆ శాస్త్రానికి ఈ శాస్త్రానికి రెండిటికీ కూడా సంబంధం ఉన్నది. అయితే అది తెలుసుకున్న వాళ్ళకి ఏమిటి అనేటువంటిది పూర్తిగా అవగాహన ఉంటుంది. లేకపోతే అది ఒక భావనగా, ఒక నమ్మకంగా మిగిలిపోతుంది. కొంతమంది నమ్మకుండా కూడా ఉండొచ్చు. అమ్మ, ఇప్పుడు మీ దినచర్య ఎలా ఉంటుందమ్మా? మీ రోజుని మీరు ఏ విధంగా ప్రారంభిస్తారు? నేను ఇక్కడ అమ్మవారు మీరు దర్శించుకునే ఉంటారు తల్లి. మరకత శక్తికాళి అమ్మవారు ఉన్నారు. ఉదయం పూట అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. అది కాకుండానే నిద్ర లేవంగానే కూడాను నా ప్రత్యేకమైనటువంటి పూజా మందిరంలో అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలతోటి ఉదయం మొదలవుతుంది. సరే, ముందర ధ్యానం అనండి, యోగా అనండి, అవి జరుగుతాయి. తర్వాత దేవాలయానికి వచ్చి కూర్చున్నప్పుడు కొన్ని వందల మంది వస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి కష్టాలతోటి, ఇబ్బందులతోటి, సమస్యలతోటి. వాళ్లకు తగినటువంటి మార్గోపదేశం చేయటము. ఆ తర్వాత ఇక్కడ అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. నేను వెళ్ళి మళ్ళీ నా ధ్యాన కార్యక్రమాల్లో నిమగ్నమవుతాను. సాయంకాలం అవసరమైనప్పుడు భక్తులు ఎవరైనా వస్తే చూడటము, లేదంటే ఇప్పుడు ఇలా మీలాగా అడగటానికి ఎవరైనా సందేహాలు అడగటానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడటము జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఏమిటి అంటే జపము, ధ్యానము, దేవాలయ సందర్శనము, అమ్మవారి పూజలు, ఆ మాధవ సేవ మానవ సేవగా మారటానికి వచ్చినటువంటి భక్తులకి కావలసినటివి అందించటానికి నేను నా సమయాన్నంతా కూడాను ఉపయోగిస్తూ ఉంటాను తల్లి. మీ జీవన ప్రయాణం గురించి చెప్పారు, మీ దినచర్య గురించి చెప్పారు. అసలు ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళకి ఎన్నో ఇబ్బందులు అనేటివి ఉంటూ ఉంటాయి, వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సి వస్తుంటుంది. మీరు ఇప్పుడు పీఠాధిపతురాలు కదా, అసలు ఈ రంగంలో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారమ్మా? అన్ని రంగాల్లోనూ మామూలు మనుషులమేముంది, అమ్మవారు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఇప్పుడు మనం దేవి భాగవతం కనుక చూస్తే, ఒక మహిషాసుని సంహరించడానికి వెళ్ళినప్పుడు, శుంభనిశుంభులను సంహరించడానికి అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళు ఆమెను దేవతగా చూడలేదు, కామదృష్టితో చూసి ఆమెనే కావాలని కోరుకున్నారు. నువ్వు ఒక ఆడదానివి, నువ్వేమి యుద్ధం చేయగలవు మాతో అన్న వాళ్లను సమస్త దేవతల కంటే తానే శక్తిమంతురాలని నిరూపించి వాళ్ళని సంహారం చేసినటువంటి దేవి ఆమె పట్ల కూడా అటువంటి రాక్షస ప్రవృత్తిని ప్రవర్తించడం అనేటువంటిది మన పురాణాల్లోనే కనిపిస్తున్నది. కాబట్టి ఈ సమాజంలో అటువంటివి జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా చాలానే ఎదుర్కొంటున్నాను కూడాను. ఎలా ఉంటుందంటే సమాజంలో మన సిద్ధాంతం చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః.
గుడిలోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టాలనిపిస్తుంది, గుడి బయటకు వచ్చి అమ్మాయిని చూస్తే అదే భావన కలగటం లేదు చాలామందిలో. అదే విధంగా ఇప్పుడు నా విషయానికి వచ్చేటప్పటికి కూడాను ఎంతోమంది శత్రువులు, ఇవేమిటి సన్యాసం తీసుకోవటం ఏంటి, సన్యాసం తీసుకొని ఈ పీఠం ఏమిటి, ఇదేమిటి అదేమిటి, ఎలాగైనా సరే కిందకి లాగాలి, లేదా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, లేదంటే ఇంకో రకంగా దుష్ప్రచారం చేయాలి అని చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే రక్షణగా పరమేశ్వరి యొక్క కృప, అమ్మ అనుగ్రహం ఉండటం వల్ల ఆమె ఎప్పటికప్పుడు ఎలా రక్షించాలో అలా రక్షిస్తూ ఉన్నది. ఎందుకంటే ధర్మం కోసం నా జీవితం, ధర్మ మార్గంలో వెళ్తున్నటువంటి జీవితం. ఆ ధర్మం వస్తూ ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఎదురుస్తూ ఉంటుంది. ఆ ఎదిరించిన ప్రతిసారి ధర్మస్వరూపిణి అయినటువంటి దేవత రక్షణగా నిలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం గమనించాల్సింది ఏమిటంటే, మామూలుగా పీఠాధిపతులు అనగానే పురుషులు గుర్తుకొస్తారు. అవును, వెళ్ళంగానే వాళ్ళని చూడంగానే ఒక నమస్కారం చేయటం, ఒక సాష్టాంగం చేయటం, ఇవన్నీ చేయటం అనేటువంటిది అనిపిస్తుంది. కానీ స్త్రీని చూస్తే అవతల ఉన్నటువంటి స్త్రీ ఎంత గొప్పదైనా సరే చేయాలనేటువంటి భావన చాలా కష్టం, చేయాలనిపించదు. ఆడవాళ్ళకు నమస్కారాలు చేసేది ఏమిటి? ఎందుకంటే నా విషయంలో నేను అనుభవించినటువంటి ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. 4 గోడల మధ్య వచ్చి నాకు సాష్టాంగం చేసి మా కష్టాలు ఇబ్బందులన్నీ తీరాయని చెప్పిన వాళ్ళు పబ్లిక్లో ఉన్నప్పుడు ఆ సాష్టాంగం చేయటానికి వెనకాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయటం. దాని గురించి నాకు బాధలు, ద్వేషాలు ఇవేవి ఉండవు. కానీ ఒక్క భావన మాత్రం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఏమిటంటే, ఇవాళ నేనున్నటువంటి స్థితి, నేనున్నటువంటి స్థానం, నేను కొన్ని వందల వేల మంది మహిళల కోసం చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం నిలబడుతున్నటువంటి ఈ స్థానం, వీటన్నిటికీ వచ్చేటువంటి గౌరవం నాకు మాత్రం సంబంధించింది కాదు, స్త్రీ జాతికి సంబంధించింది అనేటువంటి భావన నాలో ఉండటం వల్ల అప్పుడప్పుడు కొంచెం మనసులో అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి ఈ సమాజం, ఈ పోకడ ఏమిటి, వీళ్ళు నిద్రలేస్తే అమ్మవారి దగ్గరికి వెళ్తారు, నమస్కారం చేస్తారు, కోరికలు కోరుకుంటూ ఉంటారు, కానీ వచ్చేటప్పటికల్లా ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారేం కొంతమంది. అంటే అందరూ అని చెప్పను, కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఉంటున్నారు, ఉంటారు. వాళ్ళతోటే మనం ఈ సమాజంలో జీవిస్తూ మనం అనుకున్నది మనం సాధించగలగాలి. ఒకప్పటి కాలంలో అమ్మ స్త్రీలు సీతలాగా చక్కగా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్గా ఈ విధంగా ఉండడం అయితే మనకు తెలుసు. ఇప్పటి కాలంలో స్త్రీల పట్ల జరిగేటి అన్నీ కూడా మనం కళ్ళ ముందే చూస్తున్నాము. ఇప్పుడు స్త్రీ మహిషాసుర మర్దినిగా మారే పరిస్థితి వచ్చిందంటారా? ఎప్పుడో అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించింది. ఆమె అవతారమే ఇప్పుడు దసరాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఆవిడ మహిషాసుర మర్దినిగానే అవతరించింది. మీరు సీత గురించి చెప్తూ చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా ఉన్నటువంటి వ్యక్తిగా వర్ణించారు సీతాదేవిని. ఆమె శివధనస్సుని విరిచినటువంటి వాడికే ఆమెను ఇచ్చి వివాహం చేస్తానన్నాడు వాళ్ళ తండ్రి. కారణం తెలుసు కదా, రామాయణంలో కనిపిస్తూ ఉంటుంది. సీతాదేవి చిన్నప్పుడు ఆడుకుంటూ శివధనస్సు ఉన్నటువంటి బల్లను జరిపేసిందిట చేత్తో. అంత శక్తిమంతురాలు సీతాదేవి. అయితే ఆమె తనలో ఉన్నటువంటి పరాక్రమాన్ని, వీరత్వాన్ని చూపించటం అనేటువంటిది మనకి పెద్దగా రామాయణంలో కనిపించదు. కానీ ఆమె మాత్రం అబలగాదు, సబలే. ఆమె దుఃఖము, ఆమెను పెట్టినటువంటి బాధే రావణాసుడి సంహారానికి కారణమైంది. కాబట్టి సీతగా ఉన్నటువంటి స్త్రీ మనసును నొప్పిస్తే ఆ మనసులో నుండి వచ్చేటువంటి ఆవేశము, కోపము, బాధే మహిషాసుర మర్దిని రూపంలో వచ్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళని శిక్షిస్తుంది. అయితే ఇది మనం స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ పురుషులకు కూడా కష్టాలు ఉంటున్నాయి. ఆడవాళ్ళు పురుషులు కష్టాలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు స్త్రీలను కష్టాలు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళని కష్టాలు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా అన్ని రకాలైనా సరే, ఏదైనా సరే కష్టం అనేది తప్పటం లేదు మానవ జీవితంలో. ఆ కష్ట నష్టాలకి అతీతంగా ఉండటం అనేటువంటిది చెప్పటం తేలికే, కానీ సామాన్య జీవితం గడిపేటువంటి వాళ్ళకి ఒకే రకంగా చూడటం కష్టం. కాబట్టి అమ్మవారిని ఆరాధించండి, ప్రతి స్త్రీలోనూ అమ్మవారిని చూడటానికి ప్రయత్నం చేయండి. అది మీ జీవిత గమనాన్ని మార్చుకోవటానికి మొదటి మెట్టు అవుతుంది. చాలా చక్కగా చెప్పారమ్మ. మీ జీవిత ప్రయాణం విన్న తర్వాత ఖచ్చితంగా మీరు చాలా మందికి కూడా ఆదర్శం అని నాకు అనిపిస్తుంది. అమ్మ, ఒక చిన్న సందేహం, మీరు చెప్తున్నప్పుడు మంత్రోపదేశం గురించి ఒక మాట అన్నారు కదా, ఆడవాళ్ళు మంత్రోపదేశం చేయొచ్చా అమ్మ? ఆడవాళ్ళు మంత్రోపదేశం చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు అని చెప్తున్నది మన శాస్త్రం, మన పురాణం. లలితాదేవి ఉన్నది, ఆమెకు సంబంధించినటువంటి మంత్రాలను అగస్త్యుడి భార్య అయినటువంటి లోపాముద్రాదేవి ఇద్దరూ కూడా చేశారు. ఆనాడు వాళ్ళు చేసినటువంటి మంత్రాలను వాళ్ళు తరతరాలుగా వస్తున్నటువంటి
వాళ్ళ శిష్యులకు ఇవ్వటం, ఆ శిష్యుల నుంచి ఇంకా శిష్యులకు రావటం, అంటే గురు శిష్య పరంపర అనేటువంటిది వస్తూ ఉన్నది. అంటే అనాది కాలం నుండి కూడా స్త్రీలు మంత్రోపదేశం చేస్తున్నారు అనేటువంటిది లలితాదేవి సంప్రదాయంలో మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ మంత్ర ఉపదేశం చేయటానికి ఏమైనా అర్హతలు ఉండాలా? ఉపదేశం అంటే మనం పక్క వాళ్ళకు చెప్పటం, ఉపాసన అంటే మనకు మనం చేసుకోవటం, రెండూ చేయొచ్చు. స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. అయితే ఆ ఉపదేశం అనేటువంటిది ఒక సద్గురువు దగ్గర మనం ఉపదేశం పొందగలగాలి. అసలైన గురువును అన్వేషించుకొని మనం ఉపదేశం పొంది మనం చెయ్యాలి. మనకి మంత్రం ఇచ్చేటువంటి అధికారం వచ్చింది అంటే మంత్రోపదేశం చేసేటువంటి స్థాయి వచ్చింది అని మన గురువు మనల్ని సర్టిఫై చేస్తే అప్పుడు మనం చెయ్యొచ్చు. ఇప్పుడు నేను మంత్రోపదేశం ఇవ్వటం అంటే మా గురువు గారు నువ్వు మంత్రం ఉపదేశించేటువంటి స్థితికి నువ్వు వచ్చావు, నీకు మంత్రసిద్ధి కలిగింది, నువ్వు ఉపదేశించు అన్న క్షణం నుంచి నేను ఉపదేశిస్తున్నాను. అట్లా గురువు కృప అనేటువంటిది, గురువు ఆజ్ఞ అనేటువంటిది. దానివల్ల ఇప్పుడు మీరు ఇక్కడ కనుక చూస్తే మన ఆశ్రమంలో మహిళలు మంత్రం జపాలు చేస్తూ ఉంటారు, చక్కగా ఎవరికి వాళ్ళు హోమాలు చేసుకుంటూ ఉంటారు. అంటే కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఎవరి దగ్గరకో వెళ్ళి మా కోసం కొంచెం హోమాలు చేసి పెట్టండి, మంత్రాలు మాకు చేసి పెట్టండి అనేది కాకుండా ఈ రంగంలో కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు మహిళలు నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళలకు మంత్రోపదేశం చేయటం అనేటువంటిది కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. తద్వారా మంచి ఫలితాలను వాళ్ళు సాధిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఉచితంగా గురుదక్షిణ లేకుండా ఈ మంత్రోపదేశం అనేది తీసుకుంటే ఫలితం ఉంటుందా అమ్మా? ఇక్కడ ప్రతిరోజు కూడా అందరికీ ఉచితంగానే మంత్రోపదేశం ఇవ్వటం జరుగుతుంది. ఎన్ని వేల మంది వచ్చినా, ఎంతమంది వచ్చినా ఉచితంగానే ఇస్తూ ఉన్నాం. అయితే గురు దక్షిణ అనేటువంటిది ఇవ్వాలి అని శాస్త్రవాక్యం. అయితే ఆ దక్షిణ కేవలం ధనం రూపంలోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఇవ్వగలిగితే ఇస్తారు, ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇవ్వలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? నువ్వు నాకు దక్షిణ ఇస్తే తప్ప నేను నీకు మంత్రం చెప్పను, నువ్వు నాకు దక్షిణ ఇస్తేనే నేను నీ కష్టాన్ని తీరుస్తాను అనేటువంటిది నిజమైన గురువు లక్షణం కాదు. నువ్వు నీ కష్టం తీర్చుకున్న తర్వాత నాకేం కావాలి? ధర్మాన్ని నిలబెట్టడం కావాలి. నువ్వు ధర్మ మార్గంలో నడు, నువ్వు 10 మందికి సహాయం చేయి, 10 మందికి అన్నదానం చేయి, ఆవులకు గోసేవ చేయి. నువ్వు నీ మంత్రం ఏ దేవత అయితే నేను అనుగ్రహించిందో ఆ దేవత గొప్పతనాన్ని గురించి 10 మందికి చెప్పు, ఇంకొక 10 మందిని ఆ దేవతకు భక్తులుగా తయారు చేయి. ఈ ధర్మ మార్గ విస్తరణ చేయటంలో గురుదక్షిణ అనేటువంటిది కేవలం ధనం వరకు మాత్రమే కాకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏది ధర్మం వైపు సమర్పించగలరో అదే ఇక్కడ అసలైన గురుదక్షిణగా భావించటం వల్ల ఇక్కడ మంత్రోపదేశానికి దక్షిణ తీసుకోవటం అనేటువంటి ఆచారము సంప్రదాయము లేవు. అద్భుతం అమ్మ. అంటే ధనంతోనే వెలకట్టకుండా మంచిని ధర్మాన్ని కూడా నలుగురికి పంచడం కూడా గురుదక్షిణ కిందకే వస్తుంది. నిజమే. అంతేకాకుండా ఇక్కడ కొన్ని సందర్భాలలో మనం ఉచితంగా హోమాలు చేస్తాం. ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయంలో, అలాగే సంవత్సరంలో కొన్నిసార్లు చూసుకొని ఎన్ని వేల మంది గోత్రనామాలు ఇస్తే అన్ని వేల మందివి కూడా అమ్మవారి దగ్గర పెట్టి మన వాళ్ళు చదివి ఉచితంగా హోమాలు చేస్తారు. అయితే ఆశ్రమము, ఇక్కడ జరిగేటువంటి నిత్యాన్నదానము, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు కావాల్సినటువంటి వాటికి మాత్రం భక్తులు ధనం ఇస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలు వాటికి అవి జరుగుతూ ఉన్నాయి. ఇవ్వలేని వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి.